సహృద స్కూల్ నుండి రాగానే రోజు ఏదో ఒక స్నాక్స్ పెట్టమని అడుగుతుంది. అందుకే ఈ రోజు తన కోసమని పన్నీర్ టిక్కా చేశా. ఇంట్లో ఎప్పుడైనా పన్నీర్ బటర్ మసాలా, పాలక్ పన్నీర్ చేశాను గానీ పన్నీర్ టిక్కా మాత్రం ఇదే ఫస్ట్ టైం చేయడం. సహృదకైతే పన్నీర్ బటర్ మసాలా తన ఫేవరెట్ డిష్ అని చెప్పొచ్చు. పన్నీర్ టిక్కా చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్. ఫస్ట్ ఇక్కడ పన్నీర్ ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. నేనైతే చాలా స్మాల్ సైజ్ లోనే కట్ చేశాను, ఎందుకంటే మనం తినేటప్పుడు ఈజీగా తినొచ్చు అని. బయట రెస్టారెంట్స్ లో అయితే కొంచెం పెద్ద స్లైసెస్ చేస్తారు. ఇక్కడైతే నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తున్నాను. చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ టర్మరిక్, లిటిల్ బిట్ క్యూమన్ పౌడర్ అండ్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేసా. అండ్ లాస్ట్ లో కర్డ్ యాడ్ చేసా. ఇలా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే క్యాప్సికమ్, ఆనియన్ అండ్ పన్నీర్ వేసి మిక్స్ చేసి పెడుతున్నాను. ఈ స్లైసెస్ అన్ని ఇప్పుడైతే ఈ స్టిక్స్ కు పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ పాన్ లో గీ యాడ్ చేస్తున్నాను. అది హీట్ అవ్వగానే ఈ పన్నీర్ వేస్తున్నాను. సహృద డైరెక్ట్ గా అస్సలు గీ తినదు, అందుకే తనకు తెలియకుండా ఇలా వంటల్లో కొంచెం యాడ్ చేస్తాను. ఇక్కడ పన్నీర్ మంచిగా రోస్ట్ అవుతుంది, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. రియల్లీ టేస్ట్ అయితే అద్దిరిపోయింది. పెద్ద పనేం లేకుండా ఇంట్లోనే సింపుల్ గా ఇలా చేసుకోవచ్చు. సహృద కూడా చాలా టేస్టీగా ఉంది అన్నది. మనం ఇలా చేసినప్పుడు పిల్లలు ఇష్టంగా తింటే రియల్లీ అమ్మగా మన కడుపే నిండిపోద్ది.